హలో అండి, ఈరోజు మా యానివర్సరీ. ఈరోజు నేను చిన్న గెట్ రెడీ విత్ మీ చేద్దాం అనుకుంటున్నా. నేనేం పెద్దగా ప్రొడక్ట్స్ అవి యూజ్ చేయను, జస్ట్ మీకు చూపించడం కోసమే. దిస్ బ్యూటిఫుల్ డ్రెస్ ఫ్రమ్ శ్రావీస్ కలెక్షన్స్. నేనైతే యూట్యూబ్ ఛానల్లో తన లైవ్ చూసి ఈ డ్రెస్ నచ్చి తెప్పించుకున్నాను. చూడడానికి సింపుల్గా ఉంది కానీ వేసుకుంటే భలే కంఫర్ట్గా ఉంది, చాలా బాగుంది. నేనైతే లోటస్ క్రీము, ఒక లాక్మే పౌడర్ అంటే లూజ్ పౌడర్ అప్లై చేస్తాను, అంతకంటే నేను ఇంకేమీ యూజ్ చేయను. అదే చూపిస్తున్నాను. అయితే నేను రెడీ అవుతూ మీతో కొంచెం మాట్లాడదాం అనుకుంటున్నాను, అది చూసేయండి. ఎందుకంటే నేను చూపించడానికి పెద్దగా ప్రొడక్ట్స్ కూడా ఏమీ లేవు, జస్ట్ మీతో మాట్లాడడానికి మాత్రమే ఈ వీడియో. ఏంటంటే మనం ఏదైనా ఒక స్పెషల్ అకేషన్ రోజు మనకు నచ్చినట్టు మనం ఉన్నా కూడా, లేదు అంటే ఏదైనా కొంచెం సెలబ్రేట్ చేసుకున్న, కొంతమంది ఎప్పుడు ఈవిల్ థాట్స్ ఉన్నవాళ్ళు, లేదంటే ఏమంటారు నెగిటివ్ మైండ్ ఉన్నవాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అలాంటి వాళ్ళని మనం అస్సలు పట్టించుకోవాల్సిన పని లేదు. మనం తప్పు చేయనంత వరకు, మనం వల్గర్గా కనిపించినంత వరకు మనం ఏమైనా చేసుకోవచ్చు. అంతేకాని ఎదుటోళ్ళ కోసం బతకాలంటే అసలు ఈ సమాజంలో బతకనే లేవండి. ఎస్పెషల్లీ కొంతమంది చుట్టాలు ఉంటారు, వాళ్ళు ఏంటంటే మనలా ఉండలేక మన మీద బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం ఏమీ ఫీల్ అవ్వాల్సిన పని అస్సలు లేదు. మనకి తెలుసు మనం మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా అని. కాబట్టి మనం మనకి నచ్చినట్టు ఉండడమే కరెక్ట్. అయితే నేను ముందు చెప్పినట్టు తప్పు చేయకుండా, ఎలాంటి బ్యాడ్ థింగ్స్ చేయకుండా ఉన్నంత వరకు ఏం చేసినా తప్పు లేదని నా అభిప్రాయం. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. నేనైతే ఇలా మొత్తంగా సింపుల్గా రెడీ అయిపోయి ఉదయాన్నే వచ్చాను. అయితే ఇక్కడ జుట్టు ఆరలేదు కాబట్టి క్లిప్ పెట్టేసుకొని డాబా పైకి వచ్చాను. ఇక్కడ కొన్ని మనం మొక్కలు వేసుకున్నాం కదా, నందివర్ధనం పూలు వచ్చి అవి కూడా తీసుకొని ఇంట్లోకి వెళ్ళి పూజ చేసుకొని తర్వాత స్కూల్కి వెళ్ళిపోయాను అనమాట. అంతే అండి ఈ వీడియో. నేను చెప్పిన విషయం మీద మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే. బాయ్.